కర్నూలు చికెన్ మసాలా కర్నూలులో కోడి మాంసం చుట్టూ పెద్ద కహానీయే నడుస్తుంది. చికెన్ సెంటర్ల నిర్వాహకులు బంద్కు పిలుపునిచ్చారు. 3 రోజుల నుంచి నగరంలో చికెన్ సేల్స్ పూర్తిగా నిలిచిపోయాయి. చికెన్ వ్యాపారులకు మున్సిపల్ అధికారులకు మధ్య కోల్డ్ వార్ షురూ అయింది. ఇందుకే ఏమిటి కర్నూలు చికెన్ మసాలా చికెన్ వేస్ట్ వివాదం అనే ఈ ఎపిసోడ్ ఎందుకింత హీట్ ఎక్కింది? కర్నూలు నగరంలో ప్రతిరోజు 1,00,000 కిలోలకు పైగా చికెన్ విక్రయాలు జరుగుతాయి. చికెన్ మార్కెట్లు ఎంత రద్దీగా ఉంటాయో ఈ మార్కెట్లో ఏర్పడే వేస్ట్ కూడా అంతే ఎక్కువ. కోడి కాళ్లు, తల, పేగులు, స్కిన్ వీటన్నింటినీ వేస్ట్ గా పరిగణిస్తారు. ఈ విధంగా ఒక్కో కోడి నుంచి కనీసం 800 గ్రాముల వ్యర్థం వస్తుంది. ఇప్పుడు ఈ చికెన్ వేస్టే కర్నూలు నగరంలో వివాదానికి మూల కేంద్రం. చికెన్ వేస్ట్ అనంతా కర్నూలు నుంచి లారీల్లో విజయవాడ, గోదావరి జిల్లాలు, అలంపూర్ దగ్గర భారీగా ఉన్న చేపల చెరువులకు తరలిస్తారు. సాధారణంగా చేపలకు ఆహారం వేయాలంటే కిలో దాణా ఖర్చు 50 నుంచి 60 రూపాయలు. ఇదే చికెన్ వేస్ట్ అయితే కేవలం 15 రూపాయలకే వస్తుంది. దీంతో చికెన్ వేస్ట్ పైనే దృష్టి పెట్టాయి పౌల్ట్రీలు. అదే అదనుగా చికెన్ వేస్ట్ అమ్మకం అనేది ఒక మాఫియాగా మారింది. వాళ్ల మధ్య పోటీ పెరిగి ఘర్షణలకు దారితీసింది. ఇంకే ఉంది, షరామామూలుగానే రాజకీయ నేతలు ఆ వెమ్మటే నగరపాలక సంస్థ ఎంటర్ అయింది. కౌన్సిల్లో నిర్ణయించి చికెన్ వేస్ట్ ని వేలం ద్వారా విక్రయించాలి అనేది మున్సిపల్ అధికారుల నిర్ణయం. చికెన్ వేస్ట్ తీసుకువెళ్లేవాళ్లు చికెన్ సెంటర్లకు ఏటా 5 నుంచి 10 లక్షలు ఇవ్వాలనేది నిబంధన. కానీ అందరూ సిండికేట్ గా మారడంతో వేలల్లో చికెన్ వేస్ట్ 1.5 కోటి మొత్తానికి ఒకరికే సొంతమైంది. దీంతో తమ ఆదాయానికి గండి కొట్టారని ఆందోళనకు దిగారు చికెన్ వ్యాపారులు. అయినా అధికారులు దిగిరాకపోవడంతో బంద్కు పిలుపునిచ్చారు. 3 రోజుల పాటు చికెన్ విక్రయాలు ఆగిపోయాయి. చికెన్ వేస్ట్ తరలింపును అడ్డుకుంటామని, ఊరంతా కంపు కొడుతోందని హెచ్చరించారు. చికెన్ బొచ్చు పైన అందరూ వచ్చి చర్చ చేసి వీళ్ళు రద్దు చేయండి అంటే చేయడం లేదు. యాలం వేసి మనకు చెప్పలేకుండా చేయలేకుండా వీళ్ళు యాలం వేసినారు. యాలం వేసి దీని విధంగా మళ్ళీ వీళ్ళే కోట్లు దౌర్జన్యంగా సంపాదించుకొని ఇది చేస్తున్నారు. కోడి బొచ్చు కొనేది కోళ్ళతో సహా మేము బొచ్చుతో సహా పేగులతో సహా కాళ్ళు తలకాయలతో సహా అన్ని సహా మేము కాట వేసుకొని కొంటున్నాము. కొన్ని వీళ్ళకి గవర్నమెంట్కి అధికారం అనేది కమిషనర్ వాళ్ళకి అసలు ఇది ఏది సహకారం అనేది లేదు. ఇది పూర్తి సమస్య వెలువడేంత వరకు మేము కంప్లీట్గా బంద్ చేస్తాం సార్. బంద్ చేసి మొత్తం రోడ్డు ఎక్కుతాం సార్. అంత పిల్లల తలలో మొత్తం రోడ్డు ఎక్కి దీన్ని తీవ్రంగా కొనసాగిస్తాం సార్. కానీ మున్సిపాలిటీ వాదన మరోలా ఉంది. వేస్ట్ మాఫియాగా మారి గొడవలకు దిగి వారే తమ దగ్గరకు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు మేయర్ రామయ్య. వేస్టేజ్ అక్కడో ఇక్కడో పడేసి అదంతా జబ్బులకు కారణమయ్యి పందులు, కుక్కలు వీటి వల్ల ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఒక సిస్టమేటిక్గా ఎవరికైతే టెండర్ ఇచ్చినా ఆయన తీసుకుపోతాడు కదా అన్నట్టుగా చెప్పి చేయడం జరిగింది. చికెన్ షాపులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వేస్టేజ్ను కూడా అమ్మి ఎంతో కొంత సొమ్ము చేసుకునే వాళ్ళు మాకు అది లాస్ అవుతుంది అన్నట్టుగా తెలియజేయడం జరిగింది. దానికి మరొకసారి మా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో, కమిషనర్ కూర్చోబెట్టుకొని అందరం కలిసి ఏం చేయాలనేది మరొకసారి నిర్ణయం అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మొత్తం మీద చికెన్ వేస్ట్ మాఫియా ముదిరి కర్నూలులో చికెన్ ప్రేమికుల సహనానికి పరీక్ష పెట్టడమే కాదు, ఘర్షణలకు తావిస్తోంది. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుంది? ఇంకా ఎన్ని రోజులు చికెన్ లేకుండా ఉండాలి అనే ఆందోళనలో ఉంది కర్నూలు ప్రజానికం.